హలో అందరికీ. కరకరలాడే చిన్న పునుగులు ఎవరికి ఇష్టం ఉండదండి. మేము కూడా సాయంత్రాలు బండి మీద చాలా ఇష్టంగా తినేవాళ్ళం. రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటూ ఉంటాము. చూడండి ఎంత సౌండ్ వస్తున్నాయో. వీటి తయారీకి నేను మిగిలిన పూర్ణాల పిండిని యూస్ చేస్తున్నానండి. అందులో ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర యాడ్ చేసుకున్నాను. దీన్ని చిన్న చిన్నగా మనం నూనెలో వేసుకోవడమే, చిన్న పునుగుల్లాగా. చాలా ఈజీ రెసిపీ అండి. ఏదన్నా పిండి మిగిలినప్పుడు, మనకి దోశ పిండి మిగిలిన, ఇడ్లీ పిండి మిగిలిన, ఇలా పూర్ణాల పిండి మిగిలిన, దానిలో కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ యాడ్ చేసుకుని వేసుకోవచ్చు. నేను ఇందులో నాకు సరిపోయిందండి ఆ కన్సిస్టెన్సీ. నేను ఏ పిండి కలపలేదు. జనరల్గా ఇడ్లీ పిండికైనా దోశ పిండికైనా కొంచెం మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ యాడ్ చేస్తూ ఉంటాను. చాలా బాగా వస్తాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అండ్ లుక్ కూడా పిల్లలకి అవి తినేటప్పుడు చిన్న చిన్నగా ఉండడం వల్ల వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసివేసుకోవడమేనండి. ఓకే, ఏ చట్నీ అయినా బాగుంటుందండి. మన పల్లీల చట్నీ కానీ, లేకపోతే కొబ్బరి చట్నీ కానీ, టమాటో చట్నీ కానీ, రోటి పచ్చళ్ళు, ఏ చట్నీ అయినా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. తింటుంటే చాలా యమ్మీ రెసిపీ అండి. మస్ట్ ట్రై రెసిపీ. ట్రై చేయండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.